విజయనగరం జిల్లా రాజాంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలగాంలో 89 కోట్లతో సీఎన్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో 300 మందికి పైగా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. రాజాం రావడం జరిగింది. రాజాంలో ఒక మ్యారేజ్ ఫంక్షన్ రాగా ఇక్కడ పారిశ్రామికగా రమేష్ గారు అలాగే రాజు గారు డాక్టర్ గారు రీసెంట్గా వాళ్ళ గవర్నమెంట్లో ఒక సిబిజీ ప్లాంట్ అప్రూవల్ పెట్టుకున్నారు. అయితే ఆ అప్రూవల్కి కొన్ని లిమిటేషన్స్ వల్ల నాకు అది అప్రూవ్ చేయించండి అని చెప్పి నాకు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక ప్లాంట్ పెడితే ఒక 25 కిలోమీటర్స్ రేడియస్లో ఇంకో ప్లాంట్కి అనుమతి ఇవ్వాలంటే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అయితే అప్పటికే చాలా వరకు వీళ్ళు ల్యాండ్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. సో వెంటనే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకువెళ్ళి ఈ ప్లాంట్ అనుమతి వచ్చేలాగా దాని కార్యరూపం చేయడం జరిగింది. సో ఖచ్చితంగా చాలా ప్యాషనెట్గా ఇద్దరు కూడా ఇండస్ట్రీ పెట్టాలని, సిబిజీ ప్లాంట్ రాజాం దగ్గరలో పెట్టాలనేది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఈ ప్లాంట్ ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడ కనీసం ఒక 200 మందికి వరకు కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. సో పైగా ఇక్కడ ఇండస్ట్రీస్ గతంలో కూడా మనం చూసాము. అలాగే వీళ్ళు కూడా ఒక మంచి, నేను ఇక్కడ ఈ ప్రాంతం నుంచే మన అందరికీ తెలుసు, ప్రపంచ స్థాయి ఇండస్ట్రియలిస్టు జిఎంఆర్ గారు ఇక్కడి నుంచే రావడం జరిగింది. అనేక జూట్ ఇండస్ట్రీస్ ఇక్కడ రావడం జరిగింది. వాసవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టడం జరిగింది. మరి అలాగే ఈ యువ పారిశ్రామికలు కూడా ఇప్పుడు రాజాంలో ఈ సిబిజీ ప్లాంట్ పెట్టడం ఖచ్చితంగా నేను మంచి విషయంగా భావిస్తూ వాళ్ళకి ప్రత్యేకించి ఇద్దరు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాజెక్టు కూడా మీరు వేగవంతం చేసి ఈ ప్రాజెక్టు వల్ల కూడా కొన్ని కుటుంబాలకు మంచి ఎంప్లాయ్మెంట్ కల్పించే దశగా మీరు చేకూర్చాలని తెలియజేసుకుంటాను.